Brother Zach, you got to go to Bible school. ఆ సోదరి జాకబ్ గారు మీరు బైబిల్ స్కూల్ Otherwise, people won't accept you. అప్పుడు మాత్రమే జనులు నిన్ను అంగీకరిస్తారు. I said, fine. మంచిదే. Jesus never went to Bible school. యేసు ప్రభువు ఎప్పుడు బైబిల్ స్కూల్ He వెళ్ళలేదు. never sent any of his apostles to Bible school. ఆయన తన అపొస్తలులను ఏ బైబిల్ స్కూల్కి పంపించలేదు. No true prophet in the whole Bible ever came from a Bible school. బైబిల్లో ఉన్నటువంటి ఏ నిజమైన ప్రవక్త కూడా ఎప్పుడు ఏ బైబిల్ స్కూల్ నుండి రాలేదు. Only some false prophets came out of the Bible school. బైబిల్ స్కూల్ నుండి కొంతమంది అబద్ధ ప్రవక్తలు మాత్రం బయటకు I don't want to be one of them. నేను వారితో ఒకగా ఉండదలుచుకోలేదు. You know all those false prophets you read in the Old Testament? పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ అబద్ధ ప్రవక్తలు ఎక్కడ నుండి వచ్చారో తెలుసా? There was a school of the prophets. అప్పుడు ప్రవక్తలకు ఒక పాఠశాల You ఉండేది. read about it in 2 Kings. రెండవ రాజుల గ్రంథంలో నీ దాన్ని చదవచ్చు. And the students there were called junior prophets or sons of the prophets. ఆ ప్రవక్తలను ఆ యొక్క తర్వాత ప్రవక్తల కుమారులని పిలువబడేవారు. They were not like Elisha who learned from Elijah. ఎలియా నుండి నేర్చుకునే ఎలీషా వంటి వారు కాదు వారు. They had a Bible school. వారికి ఒక బైబిల్ స్కూల్ ఉంది. And they were building one Bible school building and they lost the axe and they had to come to Elisha to get the axe out of the river. వారు ఒక బైబిల్ స్కూల్ కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క గొడ్డలి నీటిలో పడిపోయి నదిలో పడిపోయింది. ఆ ఏరియా యొక్క ప్రార్థన మళ్ళీ గొడ్డలి When there's a real problem, we have to go to a true prophet, not these Bible school principal and all cannot help. నిజమైనటువంటి ప్రవక్త అయితే ఇంకొక దగ్గర ప్రవక్త దగ్గర వెళ్తారు, బైబిల్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి అక్కడికి రారు. And these people came out with their degrees and they became prophets in the king's palace. వీరు ఆ యొక్క డిగ్రీ సంపాదించుకుని ఆ యొక్క రాజుల యొక్క రాజ ప్రాసాదంలో వారు ఆ యొక్క ప్రవక్తలు ఉంటున్నారు. They were all false prophets. వారందరూ అబద్ధ ప్రవక్తలు. So I said, I'm not going to go to Bible school. అందుచేత నేను I said 99% of God's children never get a chance to go to Bible school. దేవుని బిడ్డలైనటువంటి 199 మందికి బైబిల్ కాలేజీకి వెళ్ళే అవకాశం లేదు. I want to be an encouragement to those 99%. ఆ 99 మందికి నేను ఒక ప్రోత్సాహంగా To ఉండాలనుకుంటున్నాను. show in my lifetime that you can serve the Lord without going to a Bible school. బైబిల్ స్కూల్కి వెళ్ళకుండా దేవుని సేవించవచ్చని చూపించడానికి నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాలి. I said, I'm going to trust God to teach me His word. నేను దేవుని నమ్మాను, ఆయన వాక్యాన్ని నాకు బోధించాను. I'm not going to trust in man. నేను మానవుని మీద ఆధారపడలేదు. Cursed is the man who leans upon man for anything. దేని గురించి మానవుని నమ్ముతున్నవాడు శాపగ్రస్తుడు. Blessed is the man who trusts in the Lord. యెహోవా నమ్ముతున్న